సో దేవుడు అంటున్నాడు, హీఈస్ సేయింగ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఇన్ అదర్ వర్డ్స్, ఏదైతే అసాధ్యమైనదో, ఏదైతే అన్అవైలబుల్ గా ఉన్నదో, నువ్వు నమ్మితే కనబడనిది, నీవు చూడనిది, ఉనికిలో లేనిది, ఇది ఇక్కడ అబద్ధము అని మనుషులు తలించేది మీకు మాత్రమే అది అనుభవంలోనికి వస్తుంది. దిస్ ఇస్ వేర్ ద రియల్ బ్యాటిల్ బిగిన్స్. చూడండి, అక్కడ తుఫాను ఉంది, గాలి ఉన్నాయి, అలలు ఉన్నాయి, నీళ్ళ మీద నడిస్తే ఎవరైనా మునిగిపోతారు. కానీ అదే మూమెంట్ లో ఇఫ్ దేర్ ఇస్ సంబడి దట్ కెన్ కనెక్ట్ టు ద స్పేస్ that God is speaking, దేవుడు మాట్లాడుతున్న ఆ స్పేస్ కి ఎవరన్నా కనెక్ట్ అవ్వగలిగితే, a new thing is formed. In the mighty name of Jesus, I declare and decree over your life, by the power and the anointing of the Holy Spirit, your situation might look like nearly dead. ఇంక ఇది ఎండ్ అయిపోయింది, ఇంకా మృతం అంటే ఇక చచ్చిపోయింది, ఇంట్లో వే అవుట్ లేదని కనిపించినా సరే, it's not over in your life until God says it's over. God has million ways to get you out of that place and fulfill His word in your life and do something big in your life which you can never ever dream for the next 100 years from now. ఇప్పటి నుంచి నెక్స్ట్ 100 సంవత్సరాలు మీరు ఊహించలేని కార్యములను దేవుడు మీ పట్ల ఆయన జరిగిస్తాడు.